2021 వరకు 100 సంవత్సరాలు నిండింది. 100 సంవత్సరాలు నిండిన కారణంగా దీనికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో ఆలోచనలు 2021లో చేశారు. కానీ అది తర్వాత 2024 సంవత్సరంలో అనేకమైన పెద్దలు, కమిటీ పెద్దలు కూడుకుని మీటింగ్లు పెట్టి వారంతా కమిటీగా ఒక చోట కూడుకుని ఇదిగో ఈ స్కూల్ దగ్గర వాళ్ళు మాట్లాడి ఎలా చేయాలి, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది అని పెద్దలందరూ ఒకసారి కూర్చొని ఒక ఆలోచన చేసి కమిటీ పెద్దలు, సభ్యులు చక్కటి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా చేస్తే బాగుంటుంది, మన స్కూల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ యొక్క 100 సంవత్సరాల పండుగ మనతో పాటు అనేక మంది కలుసుకోవాలి, మరలా గుర్తుంచుకోవాలి అనే ఒక ఆలోచనతో మంచి చక్కటి ఒక నిర్ణయం తీసుకుని అది 10 మందికి తెలియజేయటం జరిగింది. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అయితే అందరం ఒక చోట మరలా మేము కలుసుకుంటాము అనే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం ప్రకారం అవన్నీ తీసుకుని చక్కగా దానిని ఆచరించి ఇది ఒక పెద్ద పండుగలాగా చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఇదిగో కమిటీ సభ్యులకు, అలాగే ఈ ఆలోచన చేసిన పెద్దలకు, ఇలాంటి నిర్ణయం తీసుకున్న మంచి ఆలోచన చేసిన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా తరపున ఇంతగా మేమందరం కలుసుకోవడానికి కృషి చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. ఇదిగో వేగంగా పనులు ఎవరు చేసే పని వాళ్ళు చకచకమంట పనులు ప్రారంభించేశారు. ఎప్పుడు చూస్తాం ఫ్రెండ్స్ నుండి ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. 11వ తారీఖు 1వ నెల 2025 తారీఖున శనివారం రోజు ప్రోగ్రామ్స్ ఎన్సీసీ వాళ్ళని పెట్టి ఆ తర్వాత ఇదిగో బ్యాచ్ల వారీగా అందరు లైన్లో నుంచోడానికి సిద్ధమవుతున్నారు. చూడండి, ఇంత ఎన్సీసీ పిల్లలతో స్టార్ట్ చేశారు ప్రోగ్రాం. తర్వాత బ్యాచ్ల వారీగా లైన్లో నుంచుని అందరూ కలిసి, నాకైతే మాత్రం చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఇలా లైన్గా వెళ్తుంటే గ్రౌండ్కి ఆటకి వెళ్ళినప్పుడు అట్లానే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మేము చిన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ జరిపించుకునేవాళ్ళం అండి. సారే జహాసే అచ్చా అంటూ ఇదిగో సంతోషంతో మేమందరం మళ్ళీ గాలిలోకి బెలూన్స్ ఒకేసారి ఎగరేసాము. చాలా అంటే చాలా సంతోషం అనమాట. మరలా తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. కారులు ఆ జ్యోతిని వెలిగించారు డయాస్. ఆ తర్వాత ఇప్పుడు చదువుతున్న 2024-25 పిల్లలకి ఇక్కడ ఆటోల పోటీల్లో గెలిచిన వారికి గిఫ్ట్లు ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ తర్వాత పెద్దలందరూ వారి యొక్క జ్ఞాపకాలను ఈ స్కూల్లో జరిగిన తీపి ఒక మధురానుభూతులను మనతో పంచుకున్నారు. అయితే ఇదిగో మొదటగా మహిళ చదువుకున్న వారు ఉన్నారు ఇక్కడ, ఆవిడ మాట్లాడారు. ఆ తర్వాత అనేకమైన మంచి విషయాలు, గుర్తులు, జ్ఞాపకాలు మాకు చెప్పారు. తర్వాత ఎంతోమంది వారి యొక్క తీపి జ్ఞాపకాల గుర్తుల్ని ఇక్కడ ఉన్న వారందరితో పంచుకున్నారు. ఇది శనివారం ప్రోగ్రాం.